మన దేశంలో క్రైస్తవులు స్వేచ్ఛగా క్రిస్మస్ జరుపుకున్నారు. అందరూ చక్కగా సహకరించారు. ఈవెన్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వేరే మతస్థులైనటువంటి నాయకులు, ఈవెన్ నరేంద్ర మోడీ లాంటి వాడు కూడా శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఓ ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు చెప్పడం ఆయన బాధ్యత, ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మన చంద్రబాబు గారా, రేవంతా, కేసీఆరా ఇట్లాగ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. అంటే క్రైస్తవులు కాకపోయినా కూడా. అంటే మన దేశంలో అంత చక్కటి అవకాశం ఉంది. బట్ విదేశాల్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే క్రైస్తవ దేశాలలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే అక్కడికి చేరుకున్నారో, లైక్ సిరియాలు, ఆఫ్ఘనిస్తాన్లు ఇట్లాంటి దేశాల నుండి వెళ్ళారో, వాళ్ళు అక్కడ వాళ్ళని క్రిస్టియానిటీ జరుపుకొనియట్లేదు. అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ట్రీస్ తగలబెట్టారు. బ్రిటన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, ఇట్లాంటి చోట క్రిస్మస్ ట్రీలను తగలబెట్టినటువంటి సంఘటనలు. అక్కడేమి హిందువులు లేరు, లేదా ఆర్ఎస్ఎస్ లేదు, లేదా యూదులు కూడా కాదు అక్కడ చేసింది. లోకల్గా ఉన్నటువంటి ముస్లిం మతస్థులు అక్కడ చేసుకొచ్చారు. క్రైస్తవ దేశంలో క్రిస్టియానిటీ జరుపుకోకుండా, క్రిస్మస్ జరుపుకోకుండా అడ్డుపడేటటువంటి కుట్రలు చేసుకొచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్ నెదర్లాండ్స్లో నన్స్పీట్ ప్రాంతంలో జరిగింది. అక్కడ చివరికి ఒక ట్రక్కుతో క్రిస్మస్ వేడుకల మీదకి వెళ్ళి గుద్దేశారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చివరికి ఎమర్జెన్సీ సర్వీసెస్ హెలికాప్టర్ల ద్వారా ప్రజల్ని రక్షించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంటే ఉన్మాదులు పెట్టరేగిపోతున్నారు. ఏ మతాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లోకి రాడికల్ ఇస్లామిజం పెరుగుతోంది. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.